ఇరు వర్గాలు పరస్పరం కత్తులతో దాడి చేసుకున్న ఘటనలో ఒకరు మృతి చెందారు. కాకినాడ జిల్లా జీ మేడపాడులో ఇరు వర్గాల మధ్య ఘర్షణ దాడులకు దారితీసింది. ఈ ఘటనలో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. బాధితులను కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. జీజీహెచ్లో చికిత్స పొందుతూ ఒక వ్యక్తి మృతి చెందారు. పాత ఒకసారి నేర్పేశారండి మమ్మల్ని మా అన్న చేసుకోండి ఒకసారి నేర్పేశారండి. అయితే ఆ కేసు 14 మంది మా పెద్ద ఆడ చెప్తే అప్పుడు ఏడుగురి మీద ఎక్కారండి కేసు. మేము 14 మంది నరికేశారని ఇచ్చామండి. ఆ ఏడుగురు బయట తిరుగుతున్నారండి. ఇప్పుడు హాల్లో కూడా మళ్ళీ వెళ్ళి నరికేశారండి మమ్మల్ని. అయితే మా అబ్బాయి కాలేజీ నుంచి వచ్చాడండి. ఇప్పుడు రాజమండ్రి గైడ్లో ఇంజనీరింగ్ ఉంటున్నాడండి. ఆడిని కత్తిచ్చి నరికిపోయారండి. సరిగ్గా మా ఇంటికి వచ్చి దారిలో కాసండి కడుపులో కారం కొట్టేశారు. కారం కొట్టేసి కత్తి ఇలా వేసేకపోతే మా ఊడు ఇలా ఊమన్నాడండి. ఆ కత్తి వాళ్ళ నాన్న పడిపోయిందండి. పీకి మా ఊడి మీద ఏం కత్తి అలాగా వేసేస్తే అతను తగిలేసిందండి. ఆ తగిలిస్తే మా ఊడిని కాలు పెట్టుకుని తీసుకొచ్చేసాను. మళ్ళీ అదే కత్తించుకొని నా మీద అది కూడా మా అమ్మ మీద మా ఆవిడని శుభ్రంగా నరికిపోతే చేతికి పాసుకుంటే మొసలు కత్తి మొసలు ఏది. మనం చూసిన ఏదైతే బాధితుల వెర్షన్ వింటుంటే కనుక దాడి చేసి ట్రీట్మెంట్ తీసుకుంటున్న వారి మాట వింటుంటే కనుక ఏ స్థాయిలో అక్కడ అటాక్ జరిగిందని తెలుస్తుంది. అసలు కారణం ఏంటని తెలుసుకుందాం మా ప్రతినిధి రాజేష్ ద్వారా. గుడ్ మార్నింగ్ రాజేష్. ఇరు వర్గాల మధ్య చోటు చేసుకున్నటువంటి ఘర్షణ, ఈ దాడులు అనేవి ఏ స్థాయిలోకి వెళ్ళిందో, ఒక వ్యక్తి చనిపోయారు, మిగిలిన వారి మాటలు వింటుంటే అక్కడ ఎందుకు ఈ స్థాయిలో ఘర్షణ చోటు చేసుకోవడం గల కారణం ఏంటి? థ్యాంక్ యూ ఆశ. గుడ్ మార్నింగ్. కాకినాడ జిల్లా సామర్లకోట మండలం మేడపాడు రూరల్ ప్రాంతంలో చిన్న సరిహద్దు తగాదాలతో ఎంతటి దారుణాలు దారితీస్తాయో మరోసారి రుజువైంది. ఇటువంటి నేపథ్యంలో మేడపాడు రూరల్ సంబంధించి 2 కుటుంబాల మధ్య ఒక్కసారిగా నెలకొన్న వివాదంలో హింసాత్మక రూపం దాల్చింది. అయితే ఒక మహిళ ప్రాణం కోల్పోయిన విషాద ఘటన అయితే చోటు చేసుకుంది. అక్కడున్న స్థానికులు ఇచ్చిన సమాచారం, పోలీసులు ఇచ్చిన సమాచారం ప్రకారం ఏవైతే ఇరుగు పొరుగు కుటుంబాల మధ్య జరిగిన ఇంటి సరిహద్దు విషయంలో కొంతకాలంగా ఉద్రిక్తత నెలకొన్న విషయం తెలిసింది. అయితే ఇటువంటి క్రమంలో ఒక్కసారిగా ఈ ఘటన మొదలడంతో ప్రత్యర్థులు ఏవైతే ఈ కుటుంబానికి చెందిన 4 నుంచి 5 వ్యక్తులు ఒక్కసారిగా నిన్న రాత్రి దాడి చేయడంతో ఈ ఒకరిపై ఒకరు దాడి చేసిన ఘటనతో కత్తులతో ఈ ఆయుధాలతో అయితే దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ఒక్కసారిగా ఆ సంఘటన స్థలంలో కూడా మదిన లావలసిన ఆవిడ తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతూ మృతి చెందింది. మరొక ఎవరైతే మదిన చరణ్, మదిన శ్రీను, మదిన కంకరత్న వీరందరూ కూడా తీవ్ర గాయాలతో ఇక్కడున్న స్థానిక ఏవైతే సామర్లకోట ఆసుపత్రిలో అయితే చికిత్స పొందుతూ మెరుగైన వైద్యం కోసం కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రి తరలించారు. అయితే ఈ లోవలక్ష్మి చికిత్స పొందుతూ మృతి చెందింది. మరొక ఇద్దరు కూడా కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతారు. మరొకరైతే సామర్లకోటలో అయితే చికిత్స పొందుతున్న సంగతి అయితే పోలీసులు తెలుపుతున్నారు. ప్రధానంగా చూసుకుంటే ఈ గాయపడిన వారిని వెంటనే కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అయితే కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అయితే పొందుతారు. ప్రధానంగా చూసుకుంటే ఏవైతే గతంలో కూడా చూసామో ఇదే సామర్లకోట మండలంలో కూడా గతంలో కూడా ఈ ఆస్తి తగాదాలకు సంబంధించి ఒక్కసారిగా దాడి చేయడం గతంలో కూడా ఇద్దరు కూడా చికిత్స పొందు కూడా మృతి చెందారు. మరొక 3 నెలల్లో కూడా ఇదే సామర్లకోట సంబంధించి మేడపాడు రోడ్లలో ఇదే ఘటన చోటు చేసుకుంది. అయితే దీనిపై కూడా ఏవైతే సామర్లకోట పోలీసులు కూడా దీనిపై కేసు అయితే నమోదు చేశారు. అయితే దీనికి సంబంధించి ఏవైతే ఈ ఆస్తి తగాదాలపై ఒకరిపై ఒకరు మాటలు చేసుకుంటూ ఏవైతే కత్తులతో దాడులు చేస్తున్న ఘటనలో అయితే ఇద్దరు ఈ ఇరువైపులు కూడా దాడులు చేసుకోవడం ఘటనలో అయితే 4 గాయాల పాలయ్యారు. మరొకరైతే దీంతో అయితే గాయాల పాలవుతూ చికిత్స పొంది అయితే మృతి చెందారు. ఎవరైతే లక్ష్మీ అని ఆమె అయితే మృతి తెలుస్తుంది. మరొక 4 అయితే సామర్లకోట కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రి అయితే చికిత్స అయితే పొందుతున్నారు. అయితే ఈ ఘటనకు సంబంధించి ఏదైతే సామర్లకోట పోలీసులు అయితే కేసు అయితే నమోదు చేశారని చెప్పి చెప్పొచ్చు ఆశ. రైట్ రాజేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.